దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ వంట సామాగ్రితో కదిలిన వేలాది పంజాబీ ట్రాక్టర్లు. మేడిగడ్డకు కేసీఆర్ రావాలన్న సీఎం రేవంత్. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. పదవులు అనుభవించి ఇలా అనటం సరికాదు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మంత్రి చెల్లుపోయిన మండిపాటు. సీఎం జగన్ నివాసాన్ని ముట్టడికి యత్నం. రాష్ట్రంలో మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు. పంజాబీ రైతులు ఢిల్లీ దిశగా కదులుతూ ఉన్నారు. వేలాది సంఖ్యలో ఉన్న ట్రాక్టర్లలో వాళ్లు ఢిల్లీ బాట పట్టారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన రైతు సంఘాలు ఇప్పుడు కనీస మద్దతు ధర చట్టం కోరుతూ దేశ రాజధానికి వెళ్తున్నారు. చలో ఢిల్లీ మార్చి కోసం రైతులంతా ప్రిపేర్ అయ్యారు. కనీసం 6 నెలలకు సరిపడ ఉన్న రేషన్తో ట్రాక్టర్లు బయలుదేరుతున్నాయి. అంబాలా, షంభు, కనౌరి, జింద్, దాబువాలి బార్డర్ రూట్లో ఆ ట్రాక్టర్లు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు పంజాబ్లోని ఫతేగర్ సాహిబ్ నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు బయలుదేరాయి. వాళ్ళంతా సింబు బార్డర్ రూట్లో వెళ్తారు. మరొక గ్రూపు మోహాల్ కలందారులో కన్నౌరి బార్డర్ దిశగా వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులంతా ఓ కాన్వాయ్లా కదిలారు. ట్రాక్టర్లలో యువకులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. పంజాబీ రైతులను అడ్డుకునేందుకు హర్యానాలో ఉన్న బార్డర్ ప్రదేశాల వద్ద సెక్యూరిటీ పెంచారు. అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సా వద్ద బార్డర్లను సీజ్ చేశారు. కాంక్రీట్ బ్లాకులు, ఐరన్ మేకులు, ఇనుప వైర్లను ఫిక్స్ చేశారు. హర్యానాలోని 15 జిల్లాల్లో 144 సెక్షన్ కింద ఆంక్షలు విధించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడ్డాయి. నేడు ఓటాన్ అకౌంటుపై చర్చ జరగాల్సి ఉండగా చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లేలా ప్రభుత్వం ప్లాన్ సిద్దం చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం సభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది. ఆపై మోడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరంపై అన్ని రకాలుగా పూర్తిస్థాయి సమీక్ష జరిగిందని మంత్రి శ్రీధర్ తెలిపారు. ఇప్పటికే మంత్రుల బృందం మేడిగడ్డను పరిశీలించిందని, భారీ నష్టం జరిగిందనే అంచనాలతోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించామని తెలియజేశారు. మోడిగడ్డకు తాము మాత్రమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులను ఆహ్వానించామని అన్నారు. మోడిగడ్డ నిర్మాణంలో తప్పిదాలు ఉన్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా పేర్కొందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు 40-50 ఏళ్లు అవుతున్నా చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగమైందని విజిలెన్స్ రిపోర్టులో తేలిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఈరోజు మనమందరం మంతనికెళ్లి మేడిగడ్డ బ్యారేజీను చూసి వాటి వివరాలన్నిటినీ తెలుసుకొని కల్లారా చూసి విజిలెన్స్ ఇచ్చే నివేదికను అక్కడ వాళ్ళు శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు వివరించిన తర్వాత మంత్రులతో సహా అది చూసి వచ్చి రేపో ఎల్లుండో తమరి అనుమతితో సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు శ్వేతపత్రాన్ని సభలో పెట్టబోతున్నారు, చర్చకు తీసుకురాబోతున్నారు. ఆ రోజు వీళ్ళందరూ చర్చించడానికి సభ్యులందరూ కూడా ఈ వాస్తవాలను చూసి, ఈ వాస్తవాల నేపథ్యంలో చర్చ జరగడానికి అవగాహనతో కూడుకున్న చర్చ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి మేలు జరగాలి, మేలు చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు మీ శాసనసభ్యులు, ఎందుకంటే ఈ అద్భుతం, ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు, న్యూయార్క్ స్క్వేర్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్ తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించారు. సంతోషం. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో, తమరి అనుభవంతో, తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు కదా. ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి, వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించారో, దానికోసం వారు ఎంత శ్రమ పడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినరో, వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికంతా కూడా ఈ అద్భుతం
అదేంది మన అక్కడ ఉన్నది కదా మన ఏందన్న ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు, తాజ్ మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కల్లారా చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ వీను విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నేను తమరి ద్వారా మళ్ళొక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, గత సాగునీటి పారుదల శాఖ మంత్రి, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రుడు హరీష్ రావు గారికి, పెద్దలు కడియం శ్రీహరి గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవజ్ఞులు, తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది. వారు నిష్పక్షపాతంగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు, మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది, మీ ఇంట్లో కనకవర్షం కురిసిందని మేము ఇక్కడ అనదలుచుకోలేదు. కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు అధికారం లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మన అందరము గత 4-5 రోజుల నుంచి చెప్తానే ఉన్నాం, అందరం కలిసి వెళ్దామయ్యా ఒక మంచి వాతావరణంలో కలిసి మన అందరం మెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా, తప్పు జరిగితే తప్పు జరిగిందని నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు, దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది, ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఓవైపు పొత్తులతో ప్రతిపక్షాలు హడావుడి చేస్తూ ఉంటే, మరొక వైపు అధికారంలోకి రావడానికి అధికార వైసీపీ సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికార పార్టీలోనూ కొన్ని ధిక్కార స్వరాలు సైతం వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తూ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యలు చేశారు. బీసీలకు సరైన న్యాయం చేయటం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ కృష్ణమూర్తిపై కౌంటర్ అటాక్ ఇచ్చారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2 పదవులు అనుభవించి అతను ఆశించింది రాలేదని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. బీసీల అధ్యయన కమిటీకి జంగాను అధ్యక్షునిగా పెట్టి ఈ రోజు వరకు కొనసాగించిన వ్యక్తి జగన్ అని, బీసీల ఆత్మగౌరవాన్ని రక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. మన తీరదనుకున్నా కలగానే మిగులుతుందనుకున్నా కులగణన అనేటువంటి ప్రక్రియని పూర్తి చేసినటువంటి మన బీసీల బంధువు, బీసీల బాంధవుడే జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తెరగండి. రోజు అబద్దాలతో, అసత్య కథనాలతో పత్రికలు, టీవీలు ద్వారా ప్రజల్ని మోసగించడమే లక్ష్యంగా, మోసంతోటే ప్రారంభమైనటువంటి ఒక రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఇవాళ పొత్తుల కోసం అర్రులు తీస్తున్నాడు. నేనంటాను, గతంలోనే చెప్పాను, ఏ నాయకుడైనా ఒక ఆశయంతో పనిచేయాలి. ఆశతో పనిచేసే వాళ్ళ అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందా? వాళ్ళ ఆశ వల్ల మనకు జరిగిన నష్టం, రేపు జరగబోయే నష్టం, మనకు ఆల్రెడీ నష్టం జరిగింది వాళ్ళ ఆశపరులు అవడం వల్ల, రేపు జరగబోయే నష్టాన్ని గుర్తెరగమని ఇవాళ మీ అందరికీ కూడా మీ ద్వారా అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నాను. నువ్వెంతసేపు ప్రలోభాలు పెడతావు. నిన్న మా జంగా కృష్ణమూర్తి గారి చేత నేతి బీరకాయ అన్నావు. అసలు బీరకాయలో నెయ్యి ఉండదు, నేతి టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అనుభవించినంతసేపు అనుభవించి ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు. అంటే నీ కుట్రలో మా బీసీలు భాగస్వాములు కావాలని ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడని సందర్భంగా మనవి చేస్తూ, ఒకటి పొత్తులకు అర్రులు చాస్తున్నటువంటి జనసేన, తెలుగుదేశం ఎక్కడ ఏ ఆశయం కోసమైతే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించాడో ఆ ఆశయాన్ని పూర్తిగా తొంగలోకి దొక్కి తన ఆశ తాను ముఖ్యమంత్రి, తర్వాత తన రెండో తరమైన తన కొడుకు ముఖ్యమంత్రి, తన ఆశ అత్యాశగా మారి రెండో తరమైనటువంటి కొడుకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపన వల్ల ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలని ఫణంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. తస్మాత్ బాంబులకే భయపడని కుటుంబం మాది, మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతామా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు. 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో జరిగిన శంకరావం సభలో నారా లోకేష్ మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల రక్తంలోని పౌరుషం ఉందని తెలిపారు. మంచి చేసిన వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని, అన్యాయం చేసిన వారిని ఇక్కడే పాతిపెడతారని, ఆ శక్తి కేవలం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మాత్రమే ఉందని మెచ్చుకున్నారు. జగన్ అంటే ఓ ప్రిజనరీ, చంద్రబాబు అంటే విజనరీ అంటూ నారా లోకేష్ చెప్పారు. జగన్ను చూస్తే ఓ ఖైదీ గుర్తుకు వస్తాడని, చంద్రబాబును చూస్తే విజన్ ఉన్న నాయకుడు కనిపిస్తాడని అన్నారు. ఇటీవల జగన్ మీ బిడ్డ అని అంటున్నాడని చెబుతూ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే, పొరపాటున మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నేను మీ బిడ్డను కదా, మీ భూమి నాకు ఇచ్చేయండి అంటూ జగన్ గుంజుకుంటాడని లోకేష్ చెప్పారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లు ఆ విషయమే పట్టించుకోకుండా తీరా ఎన్నికల ముందు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నాడని చెప్పారు. ఇది నిరుద్యోగులను మభ్యపెట్టడమేనని, మోసపోవద్దంటూ నిరుద్యోగుల్ని లోకేష్ హెచ్చరించారు. లక్షల్లో ఖర్చు చేసి కోచింగ్లు తీసుకుని జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కష్టాలు తనకు తెలుసునని అన్నారు. 1-2 నెలలు ఓపిక పడితే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దయచేసి మీరు అధైర్యపడొద్దండి. నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ చేతగాని ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు. నేను చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టికెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి? అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చూస్తే చాలా జాలి వేస్తుంది. మనం చేసిన మంచి పనుల మీద రంగులేసి నేను చేశాను అంటాడు. మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు. మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు. అంతెందుకు, మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు, ఏకంగా సర్వే పేరులతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ అని. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడని జాలి పడద్దండి. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే, పొరపాటున ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా, మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు. అది ఈరోజు జగన్ పరిస్థితి. చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే ఒక జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది. జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు, అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు, కానీ జగన్కు ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటం లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గన్నుల దోపిడీ, ఇంకా రేపో మాపో గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్. జగన్గా చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది.
నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా? నేను ఎర్ర బుక్కు పట్టుకుని రైతు కంటక పరిపాలన ఏపీలో చూస్తున్నామని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. ఏపీ కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదక తగ్గిపోయి నైరాశ్యం పెరిగిపోతే మీది రైతు పక్షపాత ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు కిసాన్ మోర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రైతులు అసంఘటితంగా ఉన్నప్పుడు సహాయం చేయాలని ఆమె అన్నారు. ఏపీలో రైతులందరూ కలిసి సంఘటితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. రైతు కంటక పరిపాలన ఏపీలో చూస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. ఏపీలో 98.3% రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయని ఆమె అన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఏపీ ఉందని ఆమె అన్నారు. వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోయి నైరాశ్యం పెరిగిపోతే మీది రైతు పక్షపాత ప్రభుత్వం ఎలా అవుతుంది అని అన్నారు. గట్టు మీదే ఆగిపోయిన నాయకులు రైతులకు ఏం చేయగలుగుతారని ఆమె అన్నారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. మినీ డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ కావాలి అనే నినాదంతో వారు చెలో తాడేపల్లి పేరిట ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని వారు మండిపడ్డారు. మల్లికార్జున ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడి ఎందుకయ్యా అంటే రాష్ట్రంలో నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు విద్యార్థి యువతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో నేను వస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని సంతోష పెడతాను, మీ పెద్దన్నగా నేను ఉంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్దన్న కాదు, పెద్ద దగాకోరుగా తయారయ్యాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈరోజు సిద్ధం అంటూ జనాల్లోకి రావడం జరిగింది. దేనికి సిద్ధమని మేము అడుగుతున్నాం. జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు సిద్ధమా, లేకుండా ఉంటే మెగా డిఎస్సీ ఇవ్వకుండా దగా డిఎస్సీ ఇచ్చినందుకు సిద్ధమా, లేకుంటే రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మీరు కంపెనీలు తీసుకొచ్చారని సిద్ధమా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. దేనికి సిద్ధం? ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో నిన్ను ఇంటికి పంపించేదానికి సిద్ధమయ్యారు. ఈరోజు కడప నుంచి నువ్వు పాదయాత్ర మొదలు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ రోజు ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చావు. ఈ రోజు కడప బిడ్డగా నేను కూడా నీకు హెచ్చరిస్తున్నా, ఈ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక పాలన ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పాలనను ఇంటికి పంపించేందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ సిద్ధమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. వెంకటగోపి, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఏదైతే ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాలిచ్చింది సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించాలని. ఎందుకయ్యా అంటే ప్రజా సంకల్ప యాత్ర నుంచి జగన్ అన్న ఎలక్షన్స్ ఏదైతే వచ్చిన స్టంట్ నుంచి ఏం చెప్తా ఉన్నారంటే ప్రజలను ఉద్ధరిస్తాను, నిరుద్యోగం అనేది ఈ రాష్ట్రంలో 0 చేస్తానని చెప్పి ఈ రోజు నిరుద్యోగాన్ని ఈ దేశంలోనే 3వ స్థానంలో నిరుద్యోగ యువత ఉన్న స్థానంలో ఈ ఆంధ్రప్రదేశ్ నింపాడు. ఏం నింపారండి? భారతదేశంలోనే మొట్టమొదటి డ్రగ్స్ సప్లై చేసే ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ సప్లై రాష్ట్రంగా నిలబెట్టాడు. 2 నిరుద్యోగ డిఎస్సీ ఏదైతే మెగా డిఎస్సీ వదులుతాను 25,000 పోస్టులతో అని ఆ రోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట తప్పి మడమ తప్పి నేను విన్నానన్నాడు అన్నాడు. ఈ రోజు ఏమంటున్నాడు? వినలేదంటున్నాడు, నేను అనలేదంటున్నాడు. ఏం చేశారు? 6,100 పోస్టులతో ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందరూ నిత్యం డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ పేదలు ఎవరైతే అట్టడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూటికి గతి లేకపోతే 3 నెలల ముందు ఆ నోటిఫికేషన్ వస్తే 3 నెలల తర్వాత పరీక్ష ఉంటే వాళ్ళు చేసే వృత్తిని వాడుకొని పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే విధానం మనం ఎప్పుడైనా చూస్తూ ఉంటాం. ఇప్పుడు 30 రోజుల్లో డిఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే అతను చేస్తున్నటువంటి జాబ్ ఇప్పటికిప్పుడు క్విట్ చేసి వస్తే రేపు డిఎస్సీ రాకపోతే అతనికి అన్నం తినడానికి 4,000 లోపలికి వెళ్ళడానికి గతి లేని పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనం సినిమా చూసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని, ఇట్లానే 30 రోజుల్లో డిఎస్సీకి ప్రిపేర్ అవ్వడం ఎలా అని దర్శకత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తే నిర్మాత విద్యాశాఖ మంత్రి ఉంటే హీరోగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ రోజు మేము చెప్తాను, ఇది అంబేద్కర్ పాలన కాదు, సజ్జల పాలన, జగనన్న పాలన, సజ్జల పాలన సాగుతా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ సాగట్లేదు, రౌడీ రాజ్యాంగం సాగుతా ఉంది. ఈ రోజు స్వచ్ఛందంగా నిరుద్యోగుల కోసం ఏబీవీపీ ఉద్యమాన్ని ప్రకటించి ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి సిగ్గు లేకుండా క్యాంప్ ఆఫీస్ లో పబ్జీ ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఈ రోజు ముట్టడిస్తే పోలీసులతో దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేయించి చూడండి, విద్యార్థులందరికీ కూడా
చొక్కాలు చింపి. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని ఆస్తులు, అప్పులు లెక్కలు మీడియాకు బోండా ఉమ వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకొని అప్పులు తగ్గించుకున్నారని ఆరోపణ చేశారు. విజయవాడ మొగల్రాజపురంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మీడియాతో మాట్లాడారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ సంస్థను మూసివేశారని బోండా అన్నారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటని బోండా అన్నారు. కేశినేని నాని అతిపెద్ద బ్యాంక్ స్కామర్ అని చెప్పారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లోనూ తీసుకుని కేశినేని నాని ఎగవేస్తారని ఎద్దేవా చేశారు. కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్తో సహా ఆయన ఆస్తులు ఎన్పీఎస్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. కేశినేని నాని అప్పుల అప్పారావు, బిళ్లపు బాబాయ్ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారింటి గుమ్మం కూడా నానికి ఎక్కే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు ఆయనే ఇతని మీద చాలా రూమర్స్ ఉన్నాయనంటే చంద్రబాబు గారికి నచ్చచెప్పి నాది బాధ్యత అని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక పాదయాత్రలో పాల్గొన్నాడు. 4 నెలల్లో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు రాగానే సుజనా చౌదరి గారు ఏంటి మరి అని అంటే తప్పించి తిరగడం మొదలుపెట్టాడు. ఎక్కడా కూడా ₹1 2014లో కేశినేని నాని అనే వ్యక్తి పార్టీకి ₹1 ఖర్చు పెట్టలేదు. కనీసం జెండాలు, తోరణాలు కూడా ఖర్చు పెట్టినటువంటి కేశినేని నాని మొత్తం కూడా ఆ రోజు సుజనా చౌదరి గారు నా మాట పోద్దని ఆయన భుజం మీద వేసుకొని ఈయన తరపున ఆయన ఖర్చు పెట్టాడు. ఆ రోజు పార్ట్ 1 అది. 2014లో ₹1 లేకుండా టికెటు సుజనా చౌదరి గారు ఇప్పించాడు. చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు. డబ్బులు పెట్టుకుంటానని చేతులు ఎత్తేస్తే పరువు పోద్దని సుజనా చౌదరి గారు తన సొంత డబ్బులతో ఆ రోజు ఎంపీ టికెట్ బాధ్యత తీసుకున్నాడు. చంద్రబాబు గారి దయతో, పార్టీ దయతో ఎంపీ అయ్యాడు. మరి మీరు అడగచ్చు రెండోసారి ఎలా ఇచ్చారని టికెట్ అని. 2019కి వచ్చేటప్పటికి చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు ఇతను చంద్రబాబు నాయుడు గారిని. నేను నా వ్యాపారాలు మూసేశాను, దిక్కుతోచిన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు మీరు కనుక టికెట్ ఇవ్వకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య తప్పితే నాకు వేరే పరిస్థితి లేదు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఆ రోజు లోకేష్ గారు కాపాడారు. చంద్రబాబు గారికి చెప్పి సరేనండి ఇలాగా ఇద్దామనంటే అప్పటికే ఇతని మీద ఉన్న కేసులు, ఇతను చేసిన భాగవతాలు అన్నీ బయటకు వచ్చినాయి. సరే అని చెప్పి నేను కోర్టులో తేల్చుకుంటున్నానండి, కోర్టులో ఉన్నాయని న్యాయస్థానాల్లో. ప్రతి ఇంటిలో త్రాగునీటి శాంపిల్స్ తీయాలని పురపాలక కమిషనర్ బి లత్కర్ అధికారుల్ని ఆదేశించారు. కమిషనర్ కీర్తి ఇతర అధికారులతో కలిసి లత్కర్ శారదా కాలనీలో పర్యటించారు. కాలనీలోని రిజర్వాయర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. పైప్ లైన్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా చూడాలని తెలియజేశారు. అవసరమైతే అదనపు సిబ్బంది మరియు తగినన్ని మందులు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. టైంపాస్ రాజకీయాలు చేస్తుందంటూ వైఎస్ షర్మిలపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్టేనని చురుకలంటించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఏపీలో టైంపాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా, రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. అలాగే ఈరోజు కాంగ్రెస్తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్తో కుమ్మక్కై, మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని తన రాజకీయం కోసం, తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ని ప్రజలు నమ్మటం లేదు, వారు చెప్పే అబద్ధాలని ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు.
పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావిడ ఈరోజు ఆ పార్టీని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేషన్, వంట సామాగ్రితో కదిలిన వేలాది పంజాబీ ట్రాక్టర్లు. మేడిగడ్డకు కేసీఆర్ రావాలన్న సీఎం రేవంత్. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. పదవులు అనుభవించి ఇలా అనటం సరికాదు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మంత్రి చెల్లుపోయిన మండిపాటు. సీఎం జగన్ నివాసాన్ని ముట్టడికి యత్నం. రాష్ట్రంలో మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.